అందరికీ నమస్కారం. ఈరోజు పూల సుబ్బయ్య వెలగొండ ప్రాజెక్టులోని టన్నెల్ 2, టన్నెల్ 1ను సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా పనులు జరుగుతున్నటువంటి ఈ టీబీఎం మిషన్ దగ్గర ఉన్నటువంటి 10 మీటర్ల వరకు సంబంధించి వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది సంబంధిత అధికారులు వివరించడం జరిగింది. దాదాపు 10 మీటర్ల వరకు ఒక పెండింగ్ వర్క్ ఉంది. దీనిని కూడా వీలైనంత వేగంగా డిస్మాంట్లింగ్ వెల్డింగ్ ద్వారా ఫుల్ షేప్ లో కంప్లీట్ చేయడానికి వారు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అట్లాగే లైనింగ్ వర్క్స్ ఏవైతే మనము గత 2 నెలలుగా ప్రత్యేకంగా పరిశీలిస్తూ స్పీడప్ చేస్తున్నామో ఈ లైనింగ్ వర్క్స్ దాదాపు 2000 నుంచి కేవలం 460 మీటర్స్ ఈ రోజు వరకు రావడం జరిగింది. ఈ 460 మీటర్లను కూడా వచ్చే 15 రోజుల్లో వీలైనంత వేగంగా కంప్లీట్ చేయడానికి ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా రాత్రి పగలు శ్రమిస్తున్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెలుగొండ ప్రాజెక్టును అన్ని విధాలుగా మరి ఈ ఆగస్టు 31 కల్లా పూర్తి చేయడానికి ప్రాజెక్టు పనులు అన్ని కూడా శరవేగంగా సాగుతున్నాయి. అదేవిధంగా వెలుగొండ కాలనీలకు సంబంధించి పునరావాస ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కూడా ఒకవైపు వేగంగా కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పునరావాస కాలనీలకు సంబంధించినటువంటి 11 గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటి కాలనీల్లో మరి ఈ బేసిక్ కమ్యూనిటీస్ వారికి కావాల్సినటువంటి ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వేగంగా పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరి ఈ సెప్టెంబర్ 1 కల్లా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయడానికి అదేవిధంగా వాటర్ రిలీజ్ చేయడానికి మరి అన్ని రకాలుగా కూడా అధికారులు ఇక్కడ పనిచేస్తున్నటువంటి శ్రామికులందరూ కూడా చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఈ ప్రాజెక్టును అందరినీ కూడా కలిసి కృషి చేసి తప్పనిసరిగా మనం సెప్టెంబర్ కల్లా వాటర్ వచ్చే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నా పేరు కృష్ణారెడ్డి అండి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెలిగొండ ప్రాజెక్ట్ డివిజన్ తోర్నాథ. నేను ఈ టనల్ వర్క్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాను. ఇందులో మొదట ఇప్పుడు ఏంటంటే 460 మీటర్ల లైనింగ్ మాత్రమే టనల్ 2లో. టనల్ 1 ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక 15 మీటర్లు లైనింగ్ చేయాలి. అది కూడా రేపు ఆగస్ట్ 5లోగా కంప్లీట్ చేస్తాము. అలాగే ఈ 460 మీటర్లు టనల్ 2లో ఉండే లైనింగ్ కూడా మేము ఆగస్ట్ 15కు పూర్తి చేయడానికి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాము. టీబీఎం అనేది మొదటి నీళ్ళు వదలడానికి చాలా అడ్డంకిగా ఉంది ఇన్ని రోజులు. దాన్ని మా మంత్రి గారు అయినటువంటి నిమ్మల రామారాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు దాన్ని కోర్టులో ఇది చేసి స్టే ఆర్డర్ను వెకేట్ చేయించేసి మనకు ఆ టీబీఎం డిస్మాంట్లింగ్ చేసే వెసులుబాటు కల్పించారు. ఆ వెసులుబాటుతో మేము సుమారుగా మే 20th నుంచి దాన్ని రిమూవ్ చేస్తూ ఉన్నాము, డిస్మాంట్లింగ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 130 మీటర్ల లెంత్ ఉన్న ఈ టీబీఎంను మేము ఒక 10 మీటర్ల లెంత్ మాత్రమే ఉంది. ఇంకా ఈ 10 మీటర్ల లెంత్ను కూడా మేము ఆగస్టు 15లోగా కంప్లీట్ చేస్తామని ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే టీబీఎం మిషను దాని పూర్తి స్థాయి బరువు వచ్చేసి 1900 టన్నులు అండి. ఈ 1900 టన్నుల్లో మేము ఇప్పటికీ 970 టన్నులు రిమూవ్ చేసాము. లెంత్ వచ్చేసి 120 మీటర్లు చేసాము. ఓన్లీ కేవలం 10 మీటర్ల లెంత్. దాంట్లో 950 టన్నులు మాత్రమే రిమైనింగ్ డిస్మాంట్లింగ్ చేయాలా. వాటికి కూడా ప్రణాళికలు వేసుకొని ఆగస్ట్ 15th కల్లా మేము కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి టన్నల్ 2 పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత ఈ గుట్టపడియ సుంకేశ్వరి ఈ డ్యాములకు వాటర్ అవుతాయి కదా. ఈ వాటర్ లేనప్పుడు మరి రైతులకు ఎన్ని సంవత్సరాల వరకు ఒక వర్షాలు పడకపోయినా పూర్తి స్థాయిలో నిండిన తర్వాత మరి రైతులకు ఎలాంటి కరువు రాకుండా ఎన్ని సంవత్సరాల వరకు స్టోరేజ్ వాటర్ ఉంటుంది సార్? అది అంటే ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చేసి పూర్తి స్థాయిగా నింపము. ఎందుకంటే మనకు ఈ రిజర్వాయర్ కెపాసిటీ 54 టన్నులు. 54 టన్నుల్లో మనం వచ్చేసి 1/3 నిలబెట్టాలి. తర్వాత సెకండ్ ఇయర్ మళ్ళీ 2/3, తర్వాత థర్డ్ ఇయర్ ఫుల్గా నిలబెట్టడం ఇట్లా జరుగుతుంది. కాబట్టి స్థాయి వైజ్గా దాన్ని నిలపాలి. ఈ సంవత్సరం మహా అంటే ఒక 10 టీఎంసీల వరకు ఏమో మనం నింపగలం. వాటర్ అన్నీ మనకు సక్రమంగా ఈసారి ఎల్నో ప్రభావం వల్ల వాటర్ ఇప్పటికీ రాలేదు. వస్తే గన సెప్టెంబర్ 1 నుంచి వాటర్ వదలాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాటికి తగ్గట్టుగానే పనులు చేస్తూ ఉన్నాం. ఈ సార్ ప్రస్తుతం మనం ఉన్న ఏరియా ఏంటి సార్? ఈ ఏరియా పూర్తిగా మాకు వివరించండి. మనం టన్నల్ 2 ఏరియాకి సంబంధించిన ఏరియాలో ఉన్నాం కదా, మరి ఈ ఏరియా పేరు ఏంటి, మరి ఇక్కడ జరిగే
పనులు ఏంటి? ఈ ఏరియాని కొల్లంవాగు అంటారండి. ఈ కొల్లంవాగు వచ్చేసి కృష్ణానదికి ఫోర్ షోర్లో ఒక పాయ. ఈ పాయలో నుంచి మనకు కొల్లంవాగు నుంచి వాటర్ మనం ఇక్కడ నుంచి టనల్స్ ఎంట్రీ పాయింట్ను స్టార్ట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనకు 2 రెగ్యులేటర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి టనల్ 1కు, ఒకటి టనల్ 2కు. టనల్ 1 వచ్చేసి 85 క్యూమెక్స్, అంటే దాదాపు 3000 చిల్లర క్యూసెక్లు డ్రా చేస్తాము. అలాగే టనల్ 2లో 243 క్యూమెక్స్, అంటే దాదాపు 8000 క్యూసెక్స్ డ్రా చేస్తాం. అంటే రోజుకు 2 కలిపి ఒక 11,500 చిల్లర క్యూసెక్లు డ్రా చేస్తాం. దీనివల్ల మనకు ఒక టీఎంసీ వాటర్ వస్తుంది. మరి పూర్తి స్థాయిలో ఈ వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే దాదాపు ఎన్ని లక్షల ఎకరాలకు నీరుకు సాగుభూమికి చేరుకోవచ్చు? ఈ వెలుగొండ ప్రాజెక్టు వల్ల 4,47,000 ఎకరాలకు సుమారుగా 15 లక్షల జనానికి మనము డ్రింకింగ్ వాటర్ సప్లై చేయగలం. అందరికీ నమస్కారం. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడంలో భాగంగా ఈరోజు జిల్లా అధికారులందరూ కూడా ఈ వెలుగొండ ప్రాజెక్టు టనల్స్ సందర్శించడం జరిగింది. ముఖ్యంగా టనెల్ 2లో వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. దాదాపు 4 రోజుల క్రితం 2000 మీటర్లకు పైగా ఉన్నటువంటి ఏదైతే లైనింగ్ వర్క్ ఉందో ఇది దాదాపుగా 460 మీటర్స్ వరకు తీసుకురావడం జరిగింది. ఈ మిగిలిన 460 మీటర్స్ను కూడా వీలైనంత వేగంగా కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అనదర్ 15 డేస్లో ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. అట్లాగే పునరావాస కాలనీలకు సంబంధించి సబ్మర్జెన్స్లో ఉన్నటువంటి 11 విలేజెస్కి సంబంధించినటువంటి ఏవైతే కాలనీస్ ఉన్నాయో వాటిలో కూడాను ఈ బేసిక్ కమ్యూనిటీస్ సంబంధించిన వర్క్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అన్నీ కూడా వేగంగా పురోగతిలో ఉన్నాయి. ముఖ్యంగా ఇవన్నిటినీ కూడా సత్వరమే పూర్తి చేసి ఇప్పటికే పరిహారం అందుకున్నటువంటి నిర్వాసితులను అక్కడికి తరలించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి సెప్టెంబర్ 1 కల్లా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి పనులను పూర్తి చేసి మరి సెప్టెంబర్ 1కి వాటర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాం.